ఆయన జాయింట్ కమిటీగా జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి ఎక్కడైనా మనం మీటింగ్ చేసినా, ప్రెస్ మీట్ పెట్టినా, ఇట్లాంటి ధర్నాలు చేసినా, మీరు ఎంతవరకు వచ్చినా ఈ భూమి కొరకు మాట్లాడండి. మన యొక్క భూముల, మన గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళ కొరకు మనకు రెగ్యులేషన్ చేయకపోతే దాని కొరకే మాట్లాడండి. నేను దయచేసి చెప్తున్నాను, నాకు కూడా చాలా సీనియర్గా నాకు కూడా గుర్తింపు ఉంది. నా పేరు రుద్రరామ శంకర్, నేను పటాన్చర్లో ఉంటా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు ఇక్కడ వచ్చి వేరే నాయకులు అందరూ కూడా అందరికీ స్వాగతం, వెల్కమ్ చెప్తాము. కానీ సబ్జెక్టు మాత్రం ఈ భూమి, ఆ యొక్క ఇండ్ల కొరకే మాట్లాడాలి. ఆ రాజకీయ పార్టీల కొరకు, ఆ యొక్క దాని కొరకు, దీని కొరకు మాట్లాడితే అది సబ్జెక్ట్ వేరే రకంగా వెళ్ళిపోతుంది. కనుక దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇక ముందు చాలా పెద్ద ఎత్తున చేస్తాము. ప్రతి ఊళ్ళో కూడా చేస్తాము. పెద్దలందరికీ నేను వినిపించుకుంటున్నాను. చేసాము కూడా, ఇప్పటిదాకా 1000 మంది కూడా మీ కార్యక్రమాలు చేశాము. మరి అదేవిధంగా నేను ఒకటే కొరకే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మా సోదరులకు, ముంగటి ఉన్న వాళ్ళకు, ఎన్నుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని తెలుసుకున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అందరికి.